మనం శ్రీశైలంలో స్వామివారి ఆలయానికి దక్షిణంగా ఉన్న సాల మండపాలు ఉన్నాయి కదా, వాటిలో పడమటి వైపు నుంచి 5 ఆలయాలని ఒక్కసారి చూద్దాం. అందులో మొదటిగా దర్శనమిచ్చేదే యజమాన లింగం. ఆ స్వామివారిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది. ఇక రెండవ మండపంలోకి వస్తే సరస్వతి గుండం అని ఇక్కడ బోర్డు పెట్టుంది, కానీ వాస్తవంగా విష్ణు గుండం ఇది. పూర్వం నుంచి కూడా స్థానికులు దీనిని తాళాల బావి అని పిలుస్తుంటారు. శ్రీశైలం ఆలయంలో ఉన్న 3 ప్రధాన గుండాలైన బ్రహ్మ విష్ణు రుద్ర గుండాలలో రెండవదైన విష్ణు గుండం అండి ఇది. ఇక మూడవ మండపంలోకి వెళ్తే బిల్వేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. పరమేశ్వరుడికి బిల్వం ఎంత ప్రీతిపాత్రమైనదో ఈ స్వామివారిని చూడగానే అందరికీ ఒకసారిగా జ్ఞప్తికి వస్తుంది. ఇప్పటికి చూసిన 3 మండపాల్లో కూడా ఎదురుగా ఒక్కొక్క నందీశ్వరుడు ఉండటం మనం చూసామండి. ఇప్పుడు 4వ మండపంలోకి వెళుతున్నాం. ఈ మండపంలో నందికేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ 3 మండపాలకు భిన్నంగా ఈ స్వామివారికి ఎదురుగా 5 నందీశ్వరులు కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం చూడబోయేది 5వ మండపం. ఈ మండపం పక్కన మెట్ల నుంచి స్వామివారి కళ్యాణానికి పైకెక్కాలండి. ఈ మండపంలో కొలువై ఉన్న స్వామివారు అర్ధనారీశ్వరుడు కాదండి, అర్ధనారీశ్వరి. అందుకే ఎదురుగా ఆమె వాహనమైన సింహాన్ని ఉంచారు. స్వామివారి ఈ రూపానికి ఏయో అర్థాలు చెప్తారు, కానీ వాస్తవంగా భార్యాభర్తలు ఇద్దరు కాదు ఒకళ్ళు అని చాటి చెప్పేది